వెల్కమ్ బ్యాక్. మల్లెపాక యాదగిరి గారు, సార్ చెప్పండి. యాదగిరి గారు బీసీలకు పెద్దపీట వేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు పెద్దపీట వేస్తామని చెప్పిన నేపథ్యంలోనే వాస్తవానికి కూడా కొంత కులగణన చేసింది. కులగణనలో 57.6% ఏమో ఉంది. అంటే 57% 6 అంటే ఈ నేపథ్యంలోనే బీసీలు ఉండడం జరిగింది. వీరికి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలి అని చెప్పేసి అప్పటికే ఏదైతే అసెంబ్లీలో చర్చించడం జరిగింది, అన్ని పార్టీల మద్దతు తీసుకోవడం జరిగింది, వాళ్ళు చట్టాన్ని చేయడం జరిగింది, పంపించడం జరిగింది. అది ఆగిపోయినప్పటికీ కేంద్రంలో ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అడగాలన్నారు జంతర్ మంతర్ వద్ద. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం లెటర్ అడిగితే అతను అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మోదీ గారు అని చేసేది. కానీ ఇదే నేపథ్యంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా చేశారు. కానీ అవసరమైతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకెళ్తే అఖిలపక్షాన్ని తీసుకువెళ్తామని కూడా డిప్యూటీ సీఎం భట్టి గారు కూడా చెప్తున్నారు. కానీ ఇదంతా కుదరకపోయినా కానీ ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఇదంతా చూసినా కానీ ఇప్పుడు రేపటి బంద్కు మద్దతు తెలుపుతూ అంటే ఎవరికి నష్టాలు, ఎవరికి లాభాలు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఏ కార్యక్రమమైనా చిత్తశుద్ధి చోటు చేస్తే అది పూర్తి స్థాయిలో అమలవుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలను, బీసీలను మభ్యపెట్టడం కోసం మాత్రమే కామారెడ్డి డిక్లరేషన్ 42% అని చెప్పేసి జాతీయ నాయకులను తీసుకొచ్చి 42% బీసీ డిక్లరేషన్ అని చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికి కూడా 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది. ఈ 2 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు దాన్ని దాటవేత ధోరణితోటి, ఒకవేళ 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళ నుంచే దీని మీద చిత్తశుద్ధితోటి పనిచేస్తే, వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఒకవేళ వాళ్ళకు చిత్తశుద్ధితోటి ప్రభుత్వం పనిచేస్తే ఈ రోజు ఈ బీసీకి 42% రిజర్వేషన్ అమలు అవుతుండే. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు రాకపోతుండే. ఎందుకంటే దాన్ని చాలా రోజులు పెండింగ్ లో పెట్టి కులగణన, జనగణన అని చేసి దానిలో కూడా తప్పుల తడకగా ఎస్సీలను, ఎస్టీలను తక్కువ చూపించి, ఓసీల జనాభా ఎక్కువ చూపించి అక్కడనే వాళ్ళ చిత్తశుద్ధి అనేది బయటపడ్డది. అందులో అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ, పెద్దలు కానీ, అందరూ విఘ్నులు అందరూ ఈ కులగణన అనేది తప్పుల తడకగా ఉందని చెప్పి వ్యతిరేకించినా కూడా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దానికి 42% అసెంబ్లీ ఆమోదం తెలవాలని చెప్పినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి ఇచ్చినాయి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని గవర్నర్ కూడా ఆమోదించిన తర్వాత కేంద్రం దగ్గర ఆ బిల్లు ఫైల్ పండింగ్ లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి కేంద్రం దగ్గరికి, కేంద్ర పెద్దల దగ్గరికి పోయి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి కేంద్రంలో చట్టం చేస్తే ఇప్పటి వరకు ఇలాంటి హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఇలాంటి చిక్కులు రాకుండా ఈ రోజు బడుగు బలహీన వర్గాలు, బీసీ జనాలు ఈ రోజు సంతోషంగా ఉందరు కదా. మీకు చిత్తశుద్ధి లేక దాన్ని చేయాల్సిన ప్రక్రియ సరిగా చేయక ఏదో రకంగా ఇక్కడ గవర్నర్ దగ్గర అమలు కానప్పుడు, అది గవర్నర్ దగ్గర అయిన తర్వాత కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు దాన్ని అక్కడి నుంచి కేంద్రం పెండింగ్ లో చట్టం చేసుకో కేంద్ర పెద్దల దగ్గరికి పోకుండా దానికి మళ్ళొక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ అది పెండింగ్ లో ఉండగానే మళ్ళీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఒక 9వ షెడ్యూల్ జీవో నెంబర్ 9 అని చెప్పేసి తీసుకొచ్చి ఇది ఎవరిని మభ్యపెట్టడం కోసం, ఎవరిని మోసం చేయడం కోసం, ఎందుకోసం ఒకసారి ప్రజలు గమనిస్తలే రానండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు మొత్తం పూర్తిగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. ఎందుకంటే బీసీలతో పాటు ఎస్సీలను కూడా దళిత బంధు అనే పేరు మీద మేము దళితులకు కేసీఆర్ గారి కంటే మేము అధికంగా ఇస్తాం దళిత బంధు అని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాలు
ఇంటి స్థలం అని చెప్పారు. మహిళలకు 4,000 రూపాయలు 2,500 ఇస్తామని చెప్పారు. ఎవ్వరికి కూడా ఇవ్వకుండా ఈ రోజు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కళ్యాణ లక్ష్మి చేసుకుంటే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తారు, మేము ఇంకొక తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఏ హామీ కూడా అమలు చేయకుండా ఈ రోజు ప్రజలను మోసం చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ రోజు వాళ్ళు ఎవరికి ఏ విధంగా యాదగిరి గారు ఓట్లు ఇస్తారండి? యాదగిరి గారు కొంచెం వెనకాలకి వెళ్ళరా, కొంచెం వెనకాల. ఓకేనా, రైట్, ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు బీసీలకు చిత్తశుద్ధి తోటి పనిచేయడానికి సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వము. బీసీల ఓట్ల కోసం మాత్రమే ఎట్లయినా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో జరగాలని చెప్పారు. కాబట్టి ఈ 3 నెలల లోపల ఇప్పుడు మనం ప్రజల వద్దకు పోతే బీసీలు ఓట్లు వేయరు. కాబట్టి దాని కోసం ఏదో ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి మేము బీసీలను మభ్యపెట్టడం కోసం ఈ వేరే పార్టీలు దీని మీద వ్యతిరేకిస్తున్నాయని ఏదో రకంగా వేరే పార్టీల మీద నెపం నెట్టి మేము సేఫ్ గా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒక ఎత్తుగడతోటి చేసింది. కానీ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారండి. అన్ని విషయాలు గమనించినప్పుడు మనకి ఏం కావాలి, ఎవరు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారో తెలియదా, బీసీలకు ఏం జరుగుతుందో అన్ని వర్గాల మరి ఒక బీసీల కోసమే కాదు, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, రైతులను, రైతు బంధు అని చెప్పి ఏ విషయం ఇప్పుడు చెప్పాలనుకుంటే గతంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఏది వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజులలో ఏది అమలు కాలేదు. ఒకే ఒకటి వాళ్ళు చేసింది ఏంటంటే ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం అని. దానిలో కూడా ఇప్పుడు ఆ మహిళల టికెట్, పురుషులు బస్సు ఎక్కితే మహిళల టికెట్, ఇంట్లో ఉన్న మహిళకు కూడా పురుషుల దగ్గర టికెట్ పైసలు వసూలు చేస్తున్నారు కదా. పాస్లలో 25% వసూలు చేస్తున్నారు కదా. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి గవర్నమెంట్ లో 2 సార్లు వేస్తే ఈ ఆర్టీసీ ఛార్జీలు వేస్తే ఈ రోజు 2 సంవత్సరాల్లో 4 సార్లు పెంచింది కదండి. ఎక్కడ చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారండి? పేద ప్రజలను ఎక్కడ చూసినా కూడా నయవంచన చేసుకుంటూ ఈ ప్రభుత్వం మభ్యపెట్టుకుంటూ ఈ వాళ్ళే పోటీ పడుకుంటూ మంత్రులలో సఖ్యత లేకుండా ఈ రోజు ఏం జరుగుతుందో ఒకసారి చూస్తున్నా. ముఖ్యమంత్రి గారి అదుపులో ఏ మంత్రులు ఉన్నారో చూడండి. ప్రభుత్వం ఎక్కడ నడుస్తుందో ఒకసారి చూడండి. ఏ మంత్రి ఒక మంత్రికి పడదు, ఒక మంత్రికి పడదు. ఇక్కడ ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కుంటుపడింది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా పల్లెల్లో గాని ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఉంటుండే. గ్రామ పంచాయతీకి గతంలో ఏ రోజు లేకుండా కూడా ఒక ట్రాక్టర్లు ఇచ్చి, అదే విధంగా పచ్చదనం అని చెప్పి చెట్లు పెట్టించి అనేక శ్మశాన వాటికలు అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా అభివృద్ధి చెందింది. అలాంటి రాష్ట్రాన్ని ఈ రోజు దివాలా తీపిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికైనా సరే వేషాజాలను తగ్గించుకొని రాజకీయాలను పక్కన పెట్టుకొని నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మొన్న మా నాయకుని దగ్గరికి తెలంగాణ భవన్ కు బీసీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య గారు కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ బీసీ నాయకులు వచ్చి మా పార్టీ మద్దతు కోరితే మా నాయకుడు కేటీ రామారావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పూర్తి స్థాయిగా తప్పకుండా బీసీలకు మేము మద్దతుగా ప్రకటిస్తామని చెప్పి ముందుగా మేము సాధారణంగా ఆహ్వానించి వారికి మద్దతు ప్రకటించాం. ఖచ్చితంగా మేము ఆ బీసీ బంద్ లో పాల్గొంటాం. బీసీలకు చిత్తశుద్ధితోటి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. కానీ రేపు దేనికైనా ఇప్పటికైనా మా నాయకుడు ఏం చెప్పిండు, ఒకవేళ ఇవ్వాలనుకున్నది కేంద్రం దగ్గర ఉన్నది, అడిగేది రాష్ట్ర ప్రభుత్వము. మోడీ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరు నిజంగా చిత్తశుద్ధితోటి పనిచేస్తే దీనికి అడ్డుపడేటోళ్ళు ఎవరూ లేరు. భారతదేశంలో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది బీజేపీ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధితోటి వీళ్ళిద్దరు కలిసి చేస్తే బీసీ రిజర్వేషన్ చేస్తే ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు బీసీ డిక్లరేషన్ కు జాతీయ నాయకులే వచ్చారు కదండి. కేంద్రం నుంచి జాతీయ నాయకులు వచ్చిన వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ లో ఏ రోజైనా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ నడుస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఏ రోజైనా మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42%, తెలంగాణ రాష్ట్రమే కానివ్వండి భారతదేశంలో ఎక్కడైనా మేమెంతో మాకంత వాటా అని చెప్పి బీసీలు కొట్లాడినప్పుడు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు కూడా కొట్లాడుతున్నారు కదా. మరి పార్లమెంట్ లో ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయిండు? ఏ రోజైనా ప్రశ్నించిండా? ఈ రాష్ట్రం నుంచి మరి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ గెలిచారు కదా. బీజేపీ కూడా 8 మంది ఎంపీలు గెలిచారు కదా. కేంద్ర మంత్రులు 2 ఉన్నారు కదా. మరి ఎందుకు వీరైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు కేంద్రంలో అడగలేకపోతున్నారు? యాదగిరి గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా.